I thank the Lord for yet another opportunity to be here at Zion Fellowship. సియోను ప్రార్థనా మందిరంలో రావడానికి దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. Every time that you come here, we keep asking the Lord, Lord, please give us something, a new thought, and speak to us in a new way. మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చిన ప్రతిసారి కూడా దేవా నీ ప్రజలకు బోధించడానికి ఏదైనా ఒక ఆలోచన చెప్పవా అని దేవుణ్ణి నేను అడుగుతూ ఉంటాను. And in life, we encounter many people many times. మరి మన జీవితంలో మరి అనేకమైన సందర్భాల్లో అనేక మంది వ్యక్తులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. And many times you don't want to encounter some people, ఎందుకురా వీడు పరేషాని, and just want to run away. అయితే కొన్ని సందర్భాల్లో ఎందుకు ఈ వ్యక్తిని కలుసుకున్నానా, ఈ వ్యక్తితో ఎందుకు పరిచయం ఏర్పడిందా అని వాళ్ళ నుండి దూరంగా పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. But God is a loving God who wants to encounter you, to meet you again and again, so that His plan and purpose may be established in your life and my life. అయితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రతి వారము ఆయన ఎదుర్కోవాలని, నిన్ను కలుసుకోవాలని, తద్వారా ఆయన ప్రేమను మనకు చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. And He gives you a table so that you and I can see Him, examine ourselves, and take part in that table worthily. మరి ఆయనను కలుసుకున్నప్పుడు తన బలలో ఆ యొక్క బలలో యోగ్యమైన రీతిలో చేయి వేసే విధంగా ఆయన సన్నిధికి వచ్చి మనల్ని మనం సరి చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. And for today's morning meditation, let's look into 3 verses and then get into the word of God. మరి ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో 3 వచనాలను మనం త్వరగా చూసుకొని మరి ముందుకు వెళ్దాం. John chapter 4 యోహాను సువార్త 4వ అధ్యాయము and verse 29. 29వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. We'll all read together. John chapter 4 and verse 29. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనము. ఈ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. Come see a man who told me all things that ever I did. Is not this the Christ? అని ఆ ఊరి వారితో చెప్పగా. And second verse is John 4 and verse 34. మరి రెండవ వచనము యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. Jesus said unto them, my food is to do the will of him that sent me and finish his work. And the last word is from John chapter 6 and verse 27. చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. John 6 and verse 27. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. We'll all read together. John 6 and verse 27. ఈ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుకుందాం. Labor not for the food which perisheth, but for that food which endureth unto everlasting life, which the Son of Man shall give unto you. For him hath God the Father sealed. దేవా మరొకసారి నీ సంధానికి వచ్చి నీ సాయం అడుగుతున్నాను. దేవా నువ్వు మాతో మాట్లాడే దేవుడు ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది, వారు ఆయన తట్టి చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపలేరు అన్నావు. They looked unto him and their faces were radiant and they were never ashamed. Lord, you are a true God. You are a promise keeping God. Your word very clearly says, and whatever you have said, none of your words fell to the ground. ప్రభా నువ్వు చెప్పిన మాటలలో ఒక్కడు కూడా కింద పడలేదు దేవా. ఓ దేవా, అట్లాంటి దేవుడు మాకు దొరికినందుకు ఎంత వందనాలు. అయితే ఈరోజు పొద్దున ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మమ్మల్ని పూరికొల్పు, మమ్మల్ని మళ్ళా లేపు. ఈ 10వ నెలల ప్రభా ఈ కోవిడ్ పరేషాన్ల మేము ఎంతో పరేషాన్లు ఉండి మా జిందగీ అంతా పరేషాన్లాగా గతించింది. ప్రభా బతుకుతామా సత్సమా ఉంటామా పోతామా అనే ప్రసక్తిలో చిన్న వయసు కాదు పెద్ద వయసు కాదు అందరు ఈక్వల్ గా పోయే ఈ దినాలలో ప్రభా మాకు మళ్ళొక తరుణం ఇచ్చినావు, నీ బలలో పాల్పొంది. అయ్యా నేను జీవం గల దేవుడు. ఐఎమ్ ద గాడ్ which giveth you life. ప్రభా నువ్వు మాకు జీవం ఇచ్చి మా జీవితంలో ప్రతిరోజు ఒక మాట చెప్పి మా జీవితాన్ని పొడిగించే మా దేవా, నీ సన్నిధానికి వచ్చి నువ్వేం చెప్తావో నేను విని ప్రభా మా మిగిలిన జీవితాలు నీ కొరకై అర్పించి నీ కొరకై వాడబొట్టకు. ప్రభా we come to this world, we bring nothing, we take nothing, but what is done for Christ will abide forever. Knowing this basic truth, Lord, speak to us this day. Fill us with thy word, fill us with thy spirit, and fill us with thy zeal to live for thee. And let
The way Paul says this word, as for me, to live is Christ, but to die is but gain. As for me, to live is Christ. Lord, help us to live for thee and for your glory in the days to come. And give us a chance to take part in this table worthily. Hear my prayer. Thanks for doing so. In Jesus' name I pray. Amen. Amen. I was looking at these three fragments and I was asking the Lord, Lord, give me something so that your children can be nourished from the word of God. చదువుకున్నటువంటి ఈ 3 వచనాలను నేను ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, దేవా ఏదైనా కొన్ని విషయాలు నాకు బోధించవా, తద్వారా నేను నీ మాటలు తీసుకెళ్లి నీ పిల్లలకు బోధించాలని ఇష్టపడుతున్నాను దేవుణ్ణి అడిగాను. One principle you should know about God is, it's God desire none to perish but all to have life. దేవుడు మరి ఏ మానవుడు కూడా నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వారు కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. And with that motto, with that thought, he's using every moment, every occasion for you and me, so that you and I can give life and life eternal. ఇలాంటి ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉండి దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. తద్వారా మనం అందరము కూడా నిత్య జీవానికి వారసులుగా కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. And here you can see about Jesus encountering a lady in the mid afternoon, somewhere in a hot time, just trying to encounter one person. యేసు ప్రభు ఆయన యొక్క పరిచర్య జీవితంలో ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఆయన మిట్ట మధ్యాహ్నము ఆయన ఒక స్త్రీని కలుసుకున్నాడు. His desire was only to meet that lady, whatever said and done. He wanted to meet that lady because he knew that with that person he's going to win a huge kingdom. యేసు ప్రభు యొక్క ఉద్దేశం అంతా కూడా కేవలం ఈ ఒక్క స్త్రీని మాత్రం కలుసుకోవాలని ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ ఒక్క స్త్రీ ద్వారా ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య జరగబడుతుందని ఆయన నమ్మాడు. And when you see the whole story about Jesus going into that place, standing there at the well just to get a glass of water. యేసు ప్రభు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఊరి సమీపానికి వచ్చినప్పుడు ఆ యొక్క బావి దగ్గర ఒక గ్లాసు నీళ్ల కోసం ఆయన అక్కడ ఆగాడు. But basically it may not be a glass of water, but it was a way that he could get into a conversation with a lady and then get into something about water, and water which gives you living water. యేసు ప్రభు యొక్క ఉద్దేశము ఏదో ఒక గ్లాసు నీళ్లు తాగి ఆయన దప్పిక తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ గ్లాసు నీళ్లు అడగడం ద్వారా ఆయన ఆ స్త్రీతో సంభాషణ మొదలుపెట్టి నిత్య జీవానికి సంబంధించినటువంటి జీవజలం గురించి ఆ స్త్రీతో మాట్లాడాలని ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. And here this man Jesus is waiting in a hot afternoon near the well for a lady to come over to see him. ఇక్కడ యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నము మరి ఎండ వేళలో ఒక బావి దగ్గర ఈ స్త్రీని కలుసుకోవడానికి ఆయన అక్కడ ఆగాడు. And this lady is a Samaritan lady who came down in the middle of the afternoon to draw water. ఇక్కడికి వచ్చినటువంటి యొక్క స్త్రీ ఈమె ఒక సమరయురాలు. ఈమె మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. I mean, that's not an ideal time for somebody to draw water. మరి నిజానికి చూసినట్లయితే నీళ్లు తెచ్చుకోవడానికి మిట్ట మధ్యాహ్నం సమయం అనేది అది సరైన సమయం కాదు. Either they come in the morning or they come in the evening. Nobody would come in the afternoon. మరి నీళ్లు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి ఎప్పుడైనా ప్రజలు వస్తే ఉదయకాలంలో వస్తారు లేదా సాయంకాలం వస్తారు. అయితే మధ్యాహ్నం అనేది అది సరైన సమయం కాదు. It is generally all the ladies of the village, they come in the morning to draw water and then go away, or in the evening to draw water and go away. సాధారణంగా చూసినట్లయితే మరి గ్రామాల్లో చూసినట్లయితే మహిళలు వారు నీళ్లు చేదుకోవడానికి వస్తే ఉదయకాలంలో వస్తారు లేదా సాయంకాలం వస్తారు. It's a time for them to joke, jostle, laugh, chit chat, speak ill about others and then walk away. మరి ఈ సమయం అనేది వారు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ జోకులేసుకుంటూ ఆ విధంగా వారు ఆ వెళ్లి పనులు చేసుకునే సమయంగా ఉంటుంది. At the same time talk ill about others and have fun and then go away. మరి ఇదే సమయంలో వేరే వారి మీద కబుర్లు చెప్పుకుంటూ జోకులేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. And this lady chose an afternoon because she thought she didn't have that good a testimony that she could come in the morning. అయితే ఈ స్త్రీ ఈమె నీళ్లు తెచ్చుకోవడానికి మధ్యాహ్న సమయాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే బహుశా ఈమె యొక్క సాక్ష్యము ఆ ప్రాంతంలో సరిగా లేదేమో. And that's the reason probably she took a time where nobody was there. ఎవరు చూడరు, చల్లగా నీళ్లు చేదుకొని వెళ్ళిపోదాం. Probably that was the reason that she took that afternoon time. అందును బట్టే ఆమె మధ్యాహ్న కాల సమయంలో నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఆ సమయంలో అయితే ఎవరు ఉండరు, నా గురించి ఎవరు మాట్లాడుకోరు.
నాకెవరు కనిపించరు కాబట్టి ఈ సమయంలో వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటానని ఆమె అనుకుంటూ ఉండవచ్చు. Jesus knows everybody's heart. యేసు ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినవాడు. And at that point, Jesus comes to meet her or to get into a conversation with her. మరి ఆ సమయంలో యేసు ప్రభు ఆమెతో మాట్లాడడానికి, సంభాషణను కలిగి ఉండడానికి వచ్చాడు. John 4:9 says, Then said the woman of Samaria unto him, How is that thou being a Jew asketh a drink of me, who am a Samaria? For the Jews have no dealings with the Samaritan. Jesus answered and said unto them, If thou knowest the gift of God, who is that saith to thee, Give me drink, that thou hast asked him, and he would have given thee living water. యోహాను సువార్త 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. Hunger, thirst, desires are not only basic physical requirements, it is also the spiritual requirements of every human being. మరి ఆకలి, దాహము, కోరికలు అనేవి ఇవి కేవలము దేహ సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే కాదు, ఆత్మీయమైనటువంటి అవసరాలకు కూడా ఇవి ఉంటున్నాయి. Not only you have physical thirst, but you have a thirst for spiritual matters too. మరి భౌతికపరమైనటువంటి దాహమునకు సంబంధించిన అవసరం మాత్రమే కాదు కానీ ఆత్మీయపరమైనటువంటి దాహాన్ని కూడా మనం కలిగి ఉండాలి. You have a hunger, you have a spiritual hunger, you run to somebody who is willing to minister to you the word of God. మరి నీకు ఆత్మీయమైనటువంటి ఆ యొక్క దాహం కలిగి ఉన్నప్పుడు నీకు ఎవరైతే నీకు పరిచర్య చేయగలరో, నీ ఈ దాహాన్ని ఎవరైతే తీర్చగలరో వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాలి. Many times we ask young people, తమ్ముడా ఆడికి ఎందుకు పోతున్నావు, ఆయన దగ్గరికి ఎందుకు అన్నా, ఆయన జిందగీ సంగతి చూడకు, బట్ హీస్ ద మ్యాన్ హూ కెన్ మినిస్టర్ ద వర్డ్. నాకు ఆడ దొరుకుతుంది, నేను పోతున్నా. మరి చాలా సార్లు యవనస్తుల్ని అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా అన్న వారి యొక్క జీవితాన్ని చూడొద్దు, వారు చేసేటువంటి పరిచర్యను చూడండి, వారు ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ చూడండి అని వారు చెప్తూ ఉంటారు. Because I'm being ministered, I go there. మరి కాబట్టి నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. Here Jesus was talking to her about thirst, and this lady was trying to analyze or assess in a physical manner. మరి ఇక్కడ యేసు ప్రభు దాహం గురించి మాట్లాడుతున్నాడు, దానికి సంబంధించినటువంటి విషయాలను అర్థం చేసుకొని ఆ యొక్క స్త్రీతో సంభాషణ కలిగి ఉంటున్నాడు. The first question she raises an issue stating that you are a Jew, I'm a Samaritan. How is that you are asking a lady of a low cadre or a low caste, you people don't drink water from our hand? ఈ యొక్క స్త్రీ యేసు ప్రభుకి వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, యూదుడవైన నీవు సమరయుడనైన నన్ను, మరి ఎంతో తేలికగా ఎంచేటువంటి జాతికి చెందినటువంటి నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు అనే ప్రశ్న వేసింది. And she said very clearly, Jews have no dealings with Samaritans. మరి ఆ సమరయులతో యూదులు ఏమాత్రం కూడా వారు సాంగత్యం చేయని వారుగా ఉంటున్నారు. But when you look at the whole story, how did Samaritans come? It is the union of the Jews with Assyrians. Samaritans have come. యూదుడు అస్సీరులు ఇద్దరు కలికల వల్ల వచ్చింది సమరయులు. ఈ సమరయులు ఏ విధంగా వచ్చారనంటే యూదులు అస్సీరులు కలిక వల్ల పుట్టిన జాతిగా వీరు ఉంటున్నారు. So he shares the blood, but he does not accept him as one of his relative. మరి వారితో కలిసి ఉంటారు కానీ వారితో సాంగత్యాన్ని చేయరు. And he looks down upon them. మరి వారిని మరి చులకనగా చూసేవారుగా ఉంటారు. And here the woman, Jesus was telling him earlier, if you ask me living water, I am willing to give that water which will never thirst again. మరి ఆమె వేసినటువంటి యొక్క ప్రశ్నకి యేసు ప్రభు సమాధానం ఇస్తున్నాడు. నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవరో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. And verse 11 says, the woman said unto him, Sir, there was nothing to draw, and the well is deep, from wherein that thou hast the living water. 11వ వచనము, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? She was trying to understand on a human concept, on a human way. అరే బాయ్, నీళ్లు చేదాలంటే నీకు ఒక బకెట్ కావాలి, దారం కావాలి, అది నీళ్ళలో వేయాలి, తీయాలి, ఏం లేదు, ఎట్లా అడుగుతున్నావా ఆ నీళ్లు? మరి ఈ నీళ్ల గురించి మాట్లాడినప్పుడు ఈ స్త్రీ మరి లోకపరమైన విధంగా ఆలోచిస్తూ ఉంది. నీళ్లు చేదుకోవాలంటే తాడు కావాలి, ఒక బిందె కావాలి, మరి దానికి కొన్ని సామాగ్రి అవసరం అయింది, ఏమి లేకుండా వచ్చావు, నీకు నీళ్ళు ఎలా దొరుకుతాయని అడుగుతుంది. And he says, and second thing she said, are thou greater than our father Jacob, who gave us this well and drank from it himself and his sons and his cattle? Verse 12. 12వ వచనంలో, తానును తమ కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన
మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. When you go to your villages, I mean, the land where belongs to you is known by the well. మరి ఆ గ్రామాల్లోకి మీరు వెళ్ళి చూసినట్లయితే చాలా మందికి ఎవరికైతే వారి సొంత పొలాలు ఉంటాయో ఆ పొలాల్లోనే వారు బావులు కలిగి ఉంటారు. And you name that well. మరి ఆ యొక్క బావులకి కొన్ని పేర్లు కూడా వాళ్ళు పెట్టుకుంటారు. I mean, my father had a farm and it is named as Rangubai. మరి అన్న వాళ్ళ ఫాదర్ గారు వారికి ఒక బావి ఉండేది, దాని పేరు రంగుబాయ్ అని పేరు పెట్టారు. If you ask any fellow in the village, "Are Rangubai telsa?" The fellow says, "Yes sir, నాకు తెలుసు. That is the way where I went for a swim." మరి That's the way they say. మరి ఆ గ్రామానికి వెళ్ళి రంగుబాయ్ తెలుసా అని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు. And here is a lady who's trying to say something like, "Do you know Jacob's well?" మరి ఇక్కడ ఈ స్త్రీ యాకోబు బావి గురించి నీకు తెలుసా అని అడుగుతుంది. Because this well was dug by my granddad or great grandfather, and this is a well, the water we all kandan we drank in this. మరి ఈ యొక్క బావి మా పితరులైనటువంటి యాకోబు సంతతి వారు ఈ యొక్క బావిని త్రవ్వి పెట్టారు. ఈ బావి ద్వారా మేమందరం కూడా నీళ్లను త్రాగుతూ వచ్చాము. And she's asking, "Are you greater than my grandfather Jacob?" మరి ఈమె అడుగుతుంది, నీవు మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నీవు గొప్పవాడివా? And he says, "Whosoever drinketh of this water that I shall give him shall never thirst, but the water that I shall give him shall be in him waters springing up into everlasting life." Verse 14. 14వ వచనము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. The way he was trying to answer spiritually, the waters that I'm going to give you, you will never thirst again. And second thing he says, out of your bellies shall flow rivers of living water. మరి ఆయన ఈ యొక్క ప్రశ్నకి ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడంటే, నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగినప్పుడు ఆ నీళ్లు త్రాగిన వారు ఎవరు కూడా మరి ఎప్పుడు దప్పికొనరు. అంత మాత్రమే కాదు, ఆ నీరు త్రాగిన వారి యొక్క ఇంకా నెక్స్ట్ పర్వాలేదు, ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆయన సమాధానం ఇస్తున్నాడు. I mean, it is so I mean, the way he was trying to tell us, when I give you that water, you will never thirst again. When I give you that type of water, out of your belly shall flow rivers of living water. ఇలాంటి నీళ్లు నేను మీకు ఇచ్చినప్పుడు, ఆ నీళ్లు మీరు సేవించినప్పుడు మీరు దప్పికొనరు. అంత మాత్రమే కాదు, ఆ నీరు మీరు త్రాగినప్పుడు మీలో నుండి మరి నీటి బుగ్గగా అది ఉంటుంది. Whenever I read this portion, I always remember the way Dr. Sheila Gupta's testimony, which says, "A solitude finds Christ." Other person, Uncle Baksing, which says, "How I got joy peaceable and full of glory." మరి ఈ యొక్క వాక్యాన్ని చదివిన ప్రతిసారి కూడా నేను జ్ఞాపకం చేసుకునే ఇద్దరున్నారు. షీలా గుప్తా అంటే ఆవిడ యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అంత మాత్రమే కాకుండా భక్త్ సింగ్ అంకుల్ ఆయన రాసినటువంటి విషయాలను కూడా జ్ఞాపకం How చేసుకుంటూ these people were thirsting after, and how they found that real life and that real drink that they wanted. మరి వీరు వారి యొక్క జీవితంలో వారికి అవసరమైనటువంటి ఆ యొక్క నిజమైనటువంటి జీవజాలాన్ని కొరకు వారు ఏ విధంగా దప్పికొని ఉన్నారనే విషయాలను తెలుసుకుంటూ వచ్చాను. And verse 15, this woman said unto him, "Sir, give me this water, that I thirst neither come here to draw." 15వ వచనంలో ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, She was just thinking in her own language, అరే మళ్ళా ఈ బాయ్ దగ్గరికి, మళ్ళా ఈ ఆడోళ్ళ దగ్గరికి, ఈ చెడ్డ ప్రజల దారికి నాకు రాకుండా ఒక్కసారిగా నీళ్ళు ఇచ్చినామంటే మళ్ళా వీళ్ళతో పనే ఉండదు. Probably that's the way she was trying to assess to herself. ఆమె మరి లోకానుసారంగా అనుకుంటూ ఉంది, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నీళ్లు చేదుకోవడానికి ఇక్కడికి రాకుండా, ఈ ప్రజల్ని మళ్ళీ కలుసుకోకుండా, మరి ఆ నీళ్లు ఒకేసారి నాకు దొరికిపోతే బాగుండని ఆశిస్తూ ఉంది. And after this conversation, he gets a little closer and little to the inner person of hers. మరి ఈ యొక్క సంభాషణ జరిగిన తర్వాత మరి యేసు ప్రభు ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలో కొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నాడు. Verse 16, Jesus said unto her, "Go call thy husband and come here." 16వ వచనం, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. The woman answered and said, "I have no husband." Jesus said unto her, thou hast said well, I have no husband. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. He gets a little interior and gets a little closer and personal and said, "Amma, ఆ నీళ్ళు ఇస్తే గాని నీ ఆయనను పట్టుకరాపు." మరి యేసు ప్రభు ఈ యొక్క సంభాషణ జరుగుతున్నప్పుడు కొంచెం ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలోనికి దగ్గరగా వెళ్ళి ఆమెను అడుగుతున్నాడు, అమ్మా
నీకు ఆ నీళ్లు నీకు ఇస్తాను, అయితే నీ యొక్క భర్తను తీసుకొని రమ్మని ఆయన చెప్పాడు. Many times in life, will not allow somebody to get closer or inner into our personal life. చాలా సందర్భాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితంలోనికి ఎవరైనా ప్రవేశించి ఏదైనా అడగాలని ప్రయత్నించినప్పుడు వారికి మనం అవకాశం ఇవ్వకుండా ఉంటాం. We just say, బాబు అక్కడనే ఉండు, ఇంకా 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 లోపలికి రా, ఈడదాకని. మరి చెప్తాము, ఇంకా ఇంకా అంతవరకే నీ యొక్క లిమిట్, ఇంకా అక్కడి నుంచి రావద్దు అని చెప్తూ ఉంటాం. And here Jesus knew very well about her life story. అయితే యేసు ప్రభు ఈ యొక్క స్త్రీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. He said, I have no husband. మరి ఆమె చెప్తుంది, నాకు పెనిమిటి లేడు అని చెప్తూ ఉంది. Does Jesus not know that she had already 4 husbands? మరి యేసు ప్రభువుకి ఆమెకి ఇప్పటికే 4 భర్తలు ఉన్నారని తెలియదా? He was very loving. ఆయన ప్రేమ కలిగిన వాడు. Instead of being judgmental, he was loving and agreed and said, thou hast said well, I have no husband. మరి ఆయన తీర్పు తీర్చడానికి బదులుగా నాకు పెనిమిటి లేడు అని చెప్పిన మాట సరియే అని మెచ్చుకున్నాడు. Verse 18, he said, for thou hast 5 husbands, and he whom thou hast is not your husband, thou hast said truly. 18వ వచనం, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. I like the way he approached this lady. He was never judgmental, but of love he approached this lady and said, yes, whatever you say is truth. I agree with you. The guy who is now present with you is not yours. యేసు ప్రభు ఈమెతో మాట్లాడినటువంటి యొక్క సంభాషణ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఆమెకి తీర్పు తీర్చలేదు, కానీ నాకు పెనిమిటి లేడు అని నువ్వు చెప్పిన మాట సరియే అని ఆమెను మెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు. Many times when we give gospel also, we don't give out of love. We are very judgmental. ఇట్లా చేసినావు కాబట్టి ఇట్లా అయింది. చాలా సార్లు మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనము ప్రేమతో సువార్తను ప్రకటించకుండా తీర్పు తీర్చే వారంగా సువార్త ప్రకటిస్తూ ఉంటాం. One day I encountered a patient something like this. మరి ఒక దినాన ఒక రోగిని నేను ఎదుర్కొన్నాను. I mean, to just short the story, this a lady whom I met in Punjab. మరి ఈ యొక్క స్త్రీ నేను పంజాబ్ లో ఆమెను కలుసుకున్నాను. And she had a cancer cervix, that is the cancer of the mouth of the womb. మరి ఆమె యొక్క నోటి గర్భసంచి మూతి క్యాన్సర్, గర్భసంచి మూతి క్యాన్సర్ తో బాధపడుతూ ఉంది. And slowly, see, when I look at the etiology, I mean, one of the etiological factors is, if she had a relationship with multiple sexual partners, you are bound to get that disease. మరి ఈమెకు పరీక్షలు చేసినప్పుడు ఆ ఈటియాలజీ రిపోర్ట్స్ చూసినప్పుడు దానిలో తేలింది ఏంటంటే ఆమె అనేక మందితో లైంగిక పరమైనటువంటి fantastic, yeah, got it, yeah. మరి అది పెట్టుకున్న కారణాన్ని బట్టి ఆమెకు ఆ క్యాన్సర్ వచ్చింది. And I slowly asked her, what's your name? మరి నెమ్మదిగా నేను నీ పేరేంటమ్మా అని అడిగాను. Her name was Lakshmi Devi. మరి ఆమె పేరు చెప్పింది, నా పేరు లక్ష్మీదేవి అని చెప్పింది. But in Punjab, you can't have a Lakshmi Devi's name. అయితే పంజాబ్ లో ఉండేటువంటి యొక్క స్త్రీలకు లక్ష్మీదేవి అనే పేరుని పెట్టరు. Because your name ends either with a singh, and for a lady it ends with a kaur. మరి ఆ పంజాబ్ లో ఉండేటువంటి స్త్రీలకు సింగ్ అనే పేరుతో ముగించబడుతుంది, లేదా కౌర్ అనే పేరుతో ఉంటుంది. The male are called singh, the ladies are called kaur. మరి ఆ మగవాళ్ళకైతేనేమో సింగ్ అని ఉంటుంది, స్త్రీలకైతే కౌర్ అని ఉంటుంది. When I slowly asked her, what is your story? మరి నిదానంగా అసలు నీ కథ ఏంటమ్మా అని అడిగినప్పుడు then she told me something like this. మరి ఆమె ఈ విధంగా చెప్పింది, sir, at the age of 16 I left Vijayawada railway station. I landed up in Delhi with 16 or 15 girls with a desire to enjoy this world. మరి నేను 16 సంవత్సరాల వయసులో విజయవాడ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి వచ్చేసాను. మరి ఆ 14 మంది యవన స్త్రీలతో కలిసి వచ్చాను, ఇక్కడ బాగా సంతోషిద్దామని వచ్చాను అని చెప్తుంది. We dreamt something, we landed up somewhere. మరి మేము ఏదో చేయాలని వచ్చాము, ఎక్కడో మేము ముగించబడ్డాం. And all of them dispersed, don't know where they are. I landed up in Punjab. అయితే మరి నాతో పాటు వచ్చిన వారు ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియదు, నేను పంజాబ్ లో దిగాను. And this man who carried me, the Sardarji who carried me into your OP in his hands, is the man who is now with me. మరి అయితే నన్ను తీసుకొచ్చినటువంటి యొక్క సర్దార్జీ ఆయనతోనే ఇప్పుడు నేను ఉంటున్నాను. The way she said was, I came here, this man was a widow and he had 7 children and he was in a very pitiable situation. మరి ఈ యొక్క సర్దార్జీ ఆయన భార్య లేనివాడుగా ఉంటున్నాడు, 7 పిల్లల్ని కలిగి ఉండి చాలా దయనీయంగా ఉంటూ ఉన్నాడు. At that point of time he accepted me. I took care of these children and he is the man who's taking care of me now. ఆ సమయంలో నేను ఆయనకు సహాయం చేయడానికి వచ్చాను, ఆయన కూడా నాకు సహాయం చేస్తూ వచ్చాడు. I landed up in this situation
and he brought me, drove me in his old ambassador car, lifting me up to your OP. మరి ఆయన తన అంబాసిడర్ కారులో నన్ను మోసుకొని వచ్చి మరి ఇక్కడ ఓపీ వాటికి తీసుకొని వచ్చాడు. And that Sardarji was begging me, Dak Sahab, tusi kuch karo. The way he was begging me, sir, please do something for her. మరి ఆ సర్దార్జీ డాక్టర్ గారు ఏదైనా చేసి కాపాడండి ఆయన బతిమలాడుకుంటున్నాడు. The way he was telling me, she was a very loving lady who took care of all my children. Sir, please help me. She was a very good maid for me. మరి ఆయన చెప్తున్నాడు, నా 7 పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంది ఈమె, దయచేసి ఈమెను ఎలాగైనా బ్రతికించండి అని అడుగుతున్నాడు. I tried to speak her in Telugu. నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాను. 30 years ago she left that place. She was not able to find those words. 30 సంవత్సరాల క్రితం ఆమె తెలుగు ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఆ తెలుగు భాష కూడా అర్థం కాకుండా ఉంది. Later she spoke to me in little Telugu. తర్వాత కొద్దిగా తెలుగులో నాతో మాట్లాడింది. I slowly gave her the gospel. మరి నెమ్మదిగా నేను ఆమెకి సువార్తను చెప్పాను. And I told her, Jesus died for you. అయితే యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు అనే విషయాన్ని He చెప్పాను. loves you ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. and he wants to give you life eternal. మరి నిత్య జీవాన్ని ఆయన నీకు ఇవ్వగోరుతున్నాడు. But the way I approached that lady was very judgmental. అయితే నేను ఆమెకి చెప్పినటువంటి ఆ విధానము ఆమెకు తీర్పు తీర్చే విధంగా నేను ఆమెతో మాట్లాడాను. Because you led a life like this, probably that's the reason you got it. నీవు ఇలాంటి బ్రతికావు కాబట్టి ఈ పరిస్థితి నీకు వచ్చిందనే విధంగా మాట్లాడాను. But the way she answered me was something like this, ఆమె నాకు ఇచ్చినటువంటి సమాధానం ఈ విధంగా ఉంది. which even today I can't forget those words what she told me. మరి ఆమె చెప్పినటువంటి ఆ మాటలు నేను ఇప్పటికి కూడా మర్చిపోను. I wrote the prescription, I wrote the treatment and said, come back after 1 week, I'm going to see you. ఆ మందుల చిట్టి రాసిచ్చాను, వారం తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు కలుసుకుందామని చెప్పాను. While going, she looked eye to eye in my eyes. వెళ్ళేటప్పుడు ఆమె నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. The way she said to me, మరి ఆమె ఈ విధంగా చెప్పింది, మగ్ధలేని మరియకే నిరీక్షణ ఉంటే నాకు లేదా సార్. మగ్ధలేని మరియకే నిరీక్షణ ఉంటే నాకు నిరీక్షణ లేదా సార్ అని ఆమె చెప్పింది. I like those words. ఈ మాటలు నాకు చాలా నచ్చాయి. The way she told me that if Mary Magdalene has a hope in Christ, why not me, sir? మగ్ధలేని మరియా ఎలాంటి నిరీక్షణ లేని స్త్రీ, ఈమెకు నిరీక్షణ దేవుడు ఇచ్చినప్పుడు నాకెందుకు ఉండదని ఆమె ప్రశ్నించింది. God is a God where you have a hope with him, whatever situation you are in. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ యొక్క నిరీక్షణను ఆయన పైన ఉంచుకోవడానికి ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. Going further, ముందుకు వెళ్తే, and finally Jesus introduced himself as he is the man, he is the Messiah. మరి యేసు ప్రభు ఆయనను ఆ యొక్క స్త్రీకి పరిచయం చేసుకున్నాడు. ఆయన మెస్సయ్యగా ఆయన పరిచయం చేసుకుంటూ వచ్చాడు. When she started entering him into his personal life, she tried to shield him with some spiritual questions about a God in Jerusalem, about the God in the hills. యేసు ప్రభు ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఆమె ఏదో ఆత్మీయమైన విషయాలు మాట్లాడుతున్నట్లుగా మరి యెరూషలేము గురించి, ప్రార్థనా స్థలం గురించి, ఆరాధన గురించి మాట్లాడుతూ వచ్చింది. And finally he brings her to that truth that he is the Messiah, because she was looking for it. అయితే యేసు ప్రభు చివరికి ఆమెను సత్యంలోనికి నడిపించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనే నిజమైన మెస్సయ్యగా ఆయన పరిచయం చేసుకున్నాడు. And finally when he presented himself, he did not expect anything great from her. అయితే యేసు ప్రభు ఇదంతా చేసిన తర్వాత తిరిగి ఆమె యొద్ద నుండి ఏది కూడా ఆశించలేదు. He gave her time, ఆమెకు సమయాన్ని ఇచ్చాడు, so that she could assimilate and understand what it is. అయితే ఆ సమయం ఇచ్చడం ద్వారా ఆమెతో మాట్లాడినప్పుడు విషయాలు ఏమిటో ఆమె అర్థం చేసుకోవడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. Many times we give gospel, we expect immediate change, immediate result, and you want him to come, have baptism, take part in the Lord's table. చాలా సార్లు మనం సువార్త ప్రకటించినప్పుడు వెంటనే వ్యక్తి జీవితం మారిపోవాలి, వెంటనే రక్షించబడాలి, వెంటనే వచ్చి బాప్తిజం తీసుకోవాలని ఆశపడుతుంటాం. But Jesus being God, he gave her time so that she could understand, assimilate who the Messiah is. అయితే యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి ఆయన ఈ యొక్క స్త్రీకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమె యొక్క జీవితంలో మార్పుకు రావాలనేటువంటి సమయాన్ని ఆయన ఇస్తున్నాడు. And here you can see the way she says, the woman, and in verse 28 it says, the woman then left her water pot and went her way into the city and said to the men, come see a man who told me all things that ever I did. Is not this the Christ? 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. Her primary purpose was to fill the water. ఆమె అసలు పని నీళ్లు నింపుకోవడానికి వచ్చింది. Primary purpose has become secondary. మరి ఏ ఉద్దేశంతో ఏ పని మీద అయితే అక్కడికి వచ్చిందో అది ఇప్పుడు ఆమె ప్రధాన ఉద్దేశంగా లేదు. Her primary objective and purpose has changed. ఆమె ప్రధానమైనటువంటి ఉద్దేశము, ఆ పని మారిపోయింది. She went into the city. ఆమె పట్టణంలోనికి వెళ్ళింది. And to whom did she go? మరి ఎవరి దగ్గరికి ఆమె వెళ్ళిండొచ్చు? She said to the man. మరి ఆ మనుషులతో చెప్పింది. పూరా మొగోళ్ళందరికీ చెప్పింది. మరి ఆ పురుషులందరితో కూడా ఆమె చెప్పింది. Come see a man who told me all things that ever I did. Is he not Christ? మరి వచ్చి చూడుడి, నాతో చెప్పినవన్నీ చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని అడుగుతుంది. నా జాతకం అంతా చెప్పిండు. నా జాతకం అంతా చెప్పాడు. నా బ్రతకంతా చెప్పిండు. నా బ్రతకంతా చెప్పాడు. నన్ను ప్రేమించిండు. నన్ను ప్రేమించాడు. Is he not Christ? ఆయన క్రీస్తు కాడా? This was not a direct way that she introduced Christ, but in an indirect way, in a profound way, she introduced to all the men. మరి ఆమె నేరుగా వెళ్ళి మరి చెప్పలేదు కానీ మరి వేరే విధంగా వెళ్ళి ఆమె యేసుక్రీస్తు గురించి చెప్తూ వచ్చింది. Come and see a man who told me all things that ever I did. Is he not Christ? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? And while such a conversation was going on, the disciples came and they saw Jesus with this lady. మరి ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు శిష్యులు వచ్చి ఈ యొక్క స్త్రీతో యేసు ప్రభు ఉండడాన్ని వారు చూశారు. They very politely asked him, did you have anything to eat? మరి వారు ఎంతో మర్యాదపూర్వకంగా అడిగారు, తినటానికి ఏమైనా ఉందా అని అడిగారు. Verse 34, Jesus said unto him, my food is to do the will of him that sent me and to finish his work. 34వ వచనం, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. My food is to do the will of him that sent him and to finish his work. నా యొక్క ఆహారము ఆయన చిత్తం నెరవేర్చుట, ఆయన పనిని తుదముట్టించుటయే ఉన్నది. That was the motto and the principle for which Jesus come into this world. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము, పని ఇదే అయి ఉంటూ ఉంది. What is your principle today? మరి ఈ దినాన నీ యొక్క ఉద్దేశం ఏంటి? Is it to live for yourself? నీ కొరకు నీవు బ్రతకడమా? Is it for you to acquire as many properties or as much education or as much position in this world? మరి Not. సాధ్యమైనంత ఎక్కువ చదువుకొని సాధ్యమైన ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోవడానికే నీ ఉద్దేశం ఉందా? Or is it your desire to do the will of him that sent you and to finish his work? లేదా నిన్ను పంపిన వాని యొక్క చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించడం నీ యొక్క ఉద్దేశంగా ఉందా? John 16:27 says. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. తెలుగులో చదువుతాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. Labor not for the food which perisheth, but for the food which endureth into everlasting life. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. Does this mean that you should not work, that you should not make money, that you not get your children educated and things like that? మరి దీని అర్థము మన యొక్క పిల్లలు చదువుకోకూడదు, మనం డబ్బులు సంపాదించుకోకూడదు, మనం కష్టపడకూడదు అని అర్థమా? No. మరి దీని యొక్క అర్థం ఆ విధంగా కాదు. This is not your primary priority, but this is your secondary priority. ఇది నీ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉండకూడదు, కానీ ఇది నీ యొక్క తదుపరి యొక్క ఉద్దేశంగా ఉండాలి. Let this be a secondary priority. మరి ఇది నీ యొక్క రెండవ ఉద్దేశంగా ఉండనివ్వండి. That lady came with a primary priority to fill the water and go. మరి ఈ యొక్క స్త్రీ నీళ్లు నింపుకొని వెళ్దాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వచ్చింది. But when she met Jesus, అయితే ఆమె యేసు ప్రభువుని కలుసుకున్నప్పుడు కుండ వదిలిపెట్టింది. మరి ఆ కుండను అక్కడ వదిలిపెట్టింది.
ఊర్లోకి పోయింది, ఊర్లోకి వెళ్ళింది, మొగోళ్ళందరినీ పట్టుకొచ్చింది. మగవాళ్ళందరినీ తీసుకొని వచ్చింది. Come see a man who told me all things that ever I did. Is he not Christ? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి కలుసుకొనండి, ఈయన క్రీస్తు కాడా? God is speaking today. మరి దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. He's encountering you this afternoon ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కలుసుకుంటున్నాడు, and asking you. అడుగుతూ ఉన్నాడు. And he's saying, I am he. మరి ఆయనను నేనే అని చెప్తూ ఉన్నాడు. I am he. నేనే ఆయనను. And he's waiting for your response. నీ యొక్క సమాధానం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. What is your priority? నీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? Is your priority your own self? మరి నీ యొక్క ప్రధాన ఉద్దేశము నీ యొక్క సొంతమేనా? Or is your priority for the sake of the Lord? నీ యొక్క ప్రధాన ఉద్దేశము దేవుని కొరకు ఉంటుందా? My food is to do the will of him that sent me. My మరి food is to do the will of him that sent me నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటే నాకు జీవాహారమై ఉన్నది. and to finish his work. ఆయన యొక్క పనిని తుదముట్టించుటే He's speaking to you again. ఆయన మరలా మాట్లాడుతూ ఉన్నాడు. Labor not for the food which perisheth, but for food which endureth forever. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. The Jesus who encountered that lady won entire Samaria for himself. యేసు ప్రభు సమరియా పట్టణం అంతట్లో కేవలం ఈ ఒక్క స్త్రీని ఆమె కొరకు ఆయన ఎదుర్కొన్నాడు. Today he's encountering you because he has a big purpose so that he can win the whole people that you influence around. ఈ రోజున ఆయన నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాడు. తద్వారా నిన్ను బట్టి నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని తెలుసుకునే విధంగా నిన్ను వాడుకోవడానికి ఆయన నిన్ను ఎదుర్కొంటున్నాడు. You're not a small candidate, నువ్వు ఏదో చిన్నవాడు స్వల్పమైన వాడు అనుకోవద్దు. but your sphere of influence is so big that you can influence enough and more around you. నీ యొక్క ప్రభావము నీ చుట్టుపక్కల ఎంతో ప్రభావితం చూపేదిగా ఉంటుంది. And today God is encountering you so that he can win everyone in and through you. మరి ఈ దినాన దేవుడు నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాడు. నీ ద్వారా అనేకులను ఆయన వద్దకు తీసుకురావచ్చే విధంగా ఆయన నిన్ను కలుసుకుంటున్నాడు. This afternoon, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో this table gives you time ఈ యొక్క బల్ల సమయం మనకి ఇవ్వబడుతుంది. to evaluate ourselves మనల్ని మనం పరీక్షించుకుందాం, and to make us ready మనలను సిద్ధపరచుకుందాం. to know that my food is to do the will of him that sent me మరి నన్ను పంపిన వాని యొక్క చిత్తం నెరవేర్చుటే నాకు జీవాహారం అని ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. and finish his work. ఆయన యొక్క పనిని తుదముట్టించుటే May the Lord help you and me to participate, to evaluate ourselves right, and to get ready to keep working for him. మరి తన యొక్క పనిలో మనము నిజంగా ధైర్యంగా పని చేయనట్లుగా ఆయన మనల్ని సిద్ధపరచినట్లుగా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. May our primary purpose become secondary for the sake of the Lord. మనకున్నటువంటి ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నవన్నీ కూడా మన రెండవ ఉద్దేశాలుగా మారిపోయి దేవుని కొరకు మనం పనిచేసే వారంగా చేయబడదుం గాక. May the Lord add blessing to his word. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. గంభీరమైన సమయం, అందరూ ప్రార్థన వైఖరిలో ఉండవలసిందిగా కోరుతున్నాం. సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అనేకసార్లు ఇదే సందర్భాన్ని ధ్యానించుకుంటూ వచ్చాను. నూతన దృక్కోణంలో ప్రభు మనతో మాట్లాడడాన్ని నేను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో ఒప్పించాడని మనం ఎరుగుదుము. మనం సరి చేసుకొని దేవుని బలలో పాలు పొందాలని మన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, ఏది ఏ ఆర్డర్లో ఉంది అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తన ఆహారంగా పరిగణించాడు. తన కొద్ది కాలం 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో అనేకమైన వేల కొద్ది ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చాడు. ఈ కొద్ది సమయం సమరయ స్త్రీతో గడిపిన సమయం అక్కడ మొత్తం గ్రామాన్ని ప్రభావితం చేసినట్టు మనం చూస్తున్నాం. మనము దేవుని కొరకు ఇతరులని విన్ చేయాలని ప్రభు కోరుతున్నాడు. దాని కొరకు మన ప్రథమ ప్రయారిటీ దేవుని పెట్టుకున్నట్లయితే ప్రభు మనకు కూడా విజయాన్ని అట్లా అనుగ్రహిస్తాడు. ఎట్టి వారైనా కానీ నిరీక్షణ లేని వారిని దేవుని వైపు నడిపించవచ్చు.
ప్రభు ఈ సమయంలో నన్ను మనందరినీ కూడా ఈ యొక్క సవాళ్ళు వేస్తూ మనల్ని ముందుకు నడిపించును గాక. ఈ సమయంలో సోదరు జాన్ కోటయ్య గారు ముందుకు వచ్చి మరి బల్ల పంచుతారు వాక్యము, మనకు తర్వాత ప్రార్థనలో నడిపిస్తారు.